బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అక్కడ విజయ్ గారు సేమ్ అయిపోయారు. సో మన దగ్గర కూడా చాలామంది ఎన్టీఆర్ గారు సేమ్ అయిపోయారు, ఎంజీఆర్ గారు సేమ్ అయిపోయారు. సో చిరంజీవి గారు ప్రయత్నించారు, కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు, ఆ మార్గంలో ఉన్నారు. సో ఈ మొత్తం రాజకీయాన్ని విశ్లేషిస్తే సినిమా స్టార్స్కి సీఎం అయ్యే అవకాశాలను మీరు చూస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, విజయ్ గారికి ఎలా కలిసి వచ్చింది, మన దగ్గర ఈ తరంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు, వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. తమిళనాడులో విజయ్ గారి కంటే కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి హీరో. సార్ దాంట్లో అసలు డిస్కషనే లేదు నా వరకు. సో అక్కడ ఇక్కడ జరిగినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ ఆన్సర్ టు ద ఎవ్రీబడి. సార్ విజయ్ గారు అక్కడ చేసింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఒక దర్శకుడు, అవును, చిరంజీవి గారి అన్నయ్య గారు ఒక నటుడు. సార్ ఇక్కడ ఓన్లీ పాత్రల గురించి, పాత్ర క్యారెక్టరైజేషన్ గురించి నేను మాట్లాడతాను. కరెక్ట్ కరెక్ట్. అక్కడ దర్శకుడు రచయిత, ఇక్కడ నటుడు. కరుణానిధి గారు అక్కడ రచయిత, గుర్తుపెట్టుకోండి. ఎంజి రామచంద్రన్ గారు నటుడు, ఆయన్ని సీఎం చేసిందే కరుణానిధి. సో అంటే రచయిత పాత్ర ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందనే దాని గురించి చెప్తున్నాను. ఓకే. విజయ్ గారు చేసిన ప్రతి మనకి ఇక్కడ కూడా ఖైదీ నెంబర్ 150 కానీ చాలా సినిమాలు రీమేక్లు విజయ్ గారు చేసి. అవును. విజయ్ గారు తన ఫస్ట్ అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి కావడానికి ఒక కథ రచయిత కారణం. ఎట్లా అనేది అనాలిసిస్ చేస్తాం. ఆయన రీమేక్లు చాలా తక్కువ చేశాడు, 1వ చేశాడు అంతే, ఎక్కువ చేయలేదు. ఎక్కువ స్ట్రైట్ సబ్జెక్టులు చేశాడు విజయ్ గారు. చాలా ఉన్నాయి సార్ ఆయన రీమేక్లు, తక్కువ హిట్లు, తక్కువ చేసినా కూడా ఏదో పెళ్లి సందడి లాంటివి ఏదో తప్ప గ్రాండ్ ఇయర్ పెద్ద సక్సెస్ అన్నీ కూడా స్ట్రైట్ సబ్జెక్ట్. ఆయన తీసుకున్నటువంటి ఇతివృత్తం ఏంటంటే, ఒక్కసారి రైతుల గురించి తీసుకున్నాడు, ఒకసారి స్త్రీ సమస్యల గురించి తీసుకున్నాడు, ఒకసారి యూత్ స్పోర్ట్స్ అంశాన్ని తీసుకున్నాడు. సో అట్లా అతను ఎన్నుకున్నటువంటి కథా వస్తువులు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే మధ్యతరగతి స్త్రీలకి, స్టూడెంట్స్కి, స్పోర్ట్స్కి, రైతాంగానికి, రాజకీయం మీద కూడా సినిమా చేస్తారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే డైమెన్షన్స్ అన్నమాట. ఈ డైమెన్షన్స్ అన్నీ స్ట్రైట్ సబ్జెక్టులే. ఇన్ని స్ట్రైట్ సబ్జెక్టులు అతను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నాన్నగారు అతను పోర్ట్రేట్ చేసి జనంలోకి తీసుకెళ్ళి ఆ ప్లాంటేషను, అది అంటే సినిమా హీరోని రియల్ హీరోగా మనం ఆరాధ్య దైవంగా భావించే పబ్లిక్ సౌత్ ఇండియాలో, సౌత్ ఇండియన్స్ వ్యక్తి పూజాపరులు, వ్యక్తులు పూజ చేస్తారు. ఓకే, అది తప్పు కాదు. ఆ వ్యక్తుల్ని ఎలా పూజ చేశారు? వాళ్ళు నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి పాత్రని నిజమనుకొని నమ్మి పూజ చేశారు. అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా అతను ఒక 10 to 15 years, ఒక డెకెడ్ మించి గ్రౌండ్ వర్క్ చేశాడు అభిమానులతో. కష్టం ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, దాని రూట్ కాజ్ ఏంటి అనేది సైంటిఫిక్గా వర్కౌట్ చేశారు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి కంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరో ఎటే స్ట్రెచ్లో ముఖ్యమంత్రి అవడానికి ఆయన ఎన్నుకున్నటువంటి స్క్రిప్ట్లు, ఆయన ప్రజల హృదయాలు, అంటే అభిమానులు అంటే ఇక్కడ క్యాస్టిజం ఎక్కువ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. సో మన క్యాస్ట్ వాళ్ళే మనకి ఎప్పుడు ఉంటారు, ఇష్టపడతారు. కానీ మిగతా వాళ్ళందరూ అంటే ఒక ఎస్సీ, ఎస్టీ, దళితు, నాయక్సు, బీసీలు, యాదవాసు, గౌడాసు, చౌదరీసు, రెడ్డిసు, ఎంతోమంది ఉన్నారన్నమాట ఈ సమాజంలో. ఎంతోమందికి అందరికీ సమస్యలు ఉన్నాయి. అంటే పొలిటీషియన్గా కనిపించే పెద్ద క్యాస్ట్ కొంతమంది పీపుల్ డబ్బున్నోళ్ళు, కానీ చౌదరీస్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు పేదవాళ్ళు, వైశ్యాస్లో ఉన్నారు పేదవాళ్ళు, రెడ్డిస్లో ఉన్నారు పెద్దవాళ్ళు. పేదరికం ఎక్కడ లేదు. వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అయ్యే ఒక అనేకమైనటువంటి డైమెన్షన్స్ పవన్ కళ్యాణ్ గారు ఈ నెట్వర్క్లో వర్క్ చేయలేదు. సో ఈ నెట్వర్క్లో వర్క్ చేసి దెన్ అంటే ఊగిపోయేది. విజయ్ గారి కన్నా కాంగ్రెస్ సపోర్ట్తో అయి ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో
నెక్స్ట్ ఎలక్షన్కి ముందైనా సరే ఒక గొప్ప కథల్ని 2-3 కనుక మంచి సోల్తో, మంచి కంటెంట్తో, మంచి అసలు ప్రజలకి, పేదవాడికి అవసరమైనటువంటి కంటెంట్తో చేయగలిగితే మాత్రం హీఈస్ గోయింగ్ టు రాక్. దేర్ ఈజ్ నో అపోజిషన్. ఈజ్ ది సూపర్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక బంగారం. ఇది చిన్ని కృష్ణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎందుకు అవ్వలేకపోయారు, విజయ్ ఎందుకు సీఎం అయ్యారు అనే ప్రశ్నకి చాలా రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ ఇస్తున్నారు. అక్కడ కులం అండి, ఇక్కడ మతం అండి, ఇలా చెప్తున్నారు. బట్ మీరు ఆ సినిమా టచ్ ఇచ్చి చెప్పారు చూడండి, నిజం అది. ఎందుకంటే మీరు చెప్పినట్టు విజయ్ గారు అన్ని లేయర్స్లో సినిమాలు చేశారు, అందరికీ కనెక్ట్ అయిపోయారు రాజకీయాల్లోకి రాకముందే. నిజంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటి కథలు అయితే రాలేదు. అది పట్టుకున్నారు చూడండి, అది చిన్ని కృష్ణ. సో అయితే నేను మీ వ్యక్తిగత విషయానికి వస్తాను సార్. నాకు ఇది మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పారు, మా ఆడియన్స్ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చాలా రోజులుగా గుండెతోనే ఉంటున్నారు. అడిగితే మా అమ్మగారి మీద ప్రేమతో ఇంకపై ఇలాగే ఉండబోతున్నానని చెప్పారు. అలాంటి ఒక నిర్ణయం అంత స్ట్రాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే నేను నా కన్న తల్లి నాకు సంస్కృతిని, సాంప్రదాయాన్ని చెప్పి నన్ను చిటికిన వేలుతో పట్టించుకొని ఒక గురుకులంలో చదివించింది సార్. సో నా తల్లి కంటే ఈ భూమి మీద నాకెవరూ ఎక్కువ కాదు. అట్లానే భూమాత, సరస్వతి అమ్మవారు, దుర్గమ్మ తల్లి అందరినీ ప్రతి గుడికి తిప్పింది ఈ దేశంలో. వారణాసి, కాశీ కూడా నాకు ఫస్ట్ మా అమ్మే చూపించింది చిన్న వయసులో. చూసి ఇది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. నేను చూసిన ప్రతిదీ ప్రపంచానికి చూపించాలనుకున్నాను. సో అట్లా నా తల్లి నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. మా నాన్నగారు కూడా. మా నాన్న అంటే నాకు ప్రాణమే కాదు, చాలా. మా నాన్న అంత మంచివాడిని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఈ భూమి మీద. అంత మంచివాడు. సో అమ్మగారు చనిపోయినప్పుడు ఆఖరి కొడుకుగా నేనే దహన సంస్కారం చేసి, గుండు చేసి, పిలక పెట్టి ఆ కార్యక్రమాలన్నీ చేయాల్సి వచ్చింది అనమాట. చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా ఎమోషనల్ పర్సనాలిటీ. నేనే కాదు, ఏ రచయిత అయినా, ఒక పెయింటరు, ఒక కళాకారుడు, ఒక శిల్పి, ఖచ్చితంగా పాటలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. అవును, చిన్నదానికి టచ్ చేస్తే టీర్స్ వస్తాయి అందరికీ. ఇప్పుడు మీరు కూడా ఏదో పాటలు రాసే రవిశేఖర్ కవిని అన్నారు, మీకు కూడా అంతే అనమాట. సో మనకి బయట వాళ్ళకి తేడా ఏంటంటే మనం ఓవర్ ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఈ ఎమోషన్ కొంతమంది బ్యాడ్ ఇంటెన్సిటీ ఉన్న వాళ్ళు ఎన్కాష్ చేస్తారు. సో అట్లా మా అమ్మగారి యొక్క అంత్యక్రియలు అయిపోయి ఇదైనప్పుడు ఆ గుండుతో అద్దం ముందు చూసుకున్నప్పుడు ప్రతి మనిషికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా జుట్టు చాలా అందం సార్ కదా. మా అమ్మే లేని ఆ అందము, ఆ జుట్టు నాకు అవసరం లేదనుకున్నాను. ప్రతిరోజు నిత్యం, సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులను తలుచుకోవటం కంటే నిత్యం ఉదయాన్నే లేచి గుండు చేయించుకుంటున్నప్పుడు మా అమ్మ నాకు లేదు, నాకు 50% ఎనర్జీ పోయింది అన్న ఫీల్ అవుతూ హెడ్ షేవ్ చేసుకుంటాను అనమాట. ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. ఎవరో యాక్ట్ చేయమని అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నప్పుడు మాత్రం ఆ 2 months 3 months ఏదైనా పెంచుతాను అంతే. అక్కడ తమిళ్లో అడుగుతున్నారు నన్ను యాక్ట్ చేయమని, చాలామంది అడుగుతున్నారు. సో చిన్ని కృష్ణ యాక్టర్గా కూడా మారబోతున్నాడు. అంటే ఏదైనా బాగా నచ్చి, ఒక బాగా ఇన్స్పైరింగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా చేస్తాను. సార్ అయితే మీ అబ్బాయి విషయానికి వస్తే యుఎస్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సార్, నాకు తెలిసి ఇండియాలో ఇప్పటివరకు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఆ పొజిషన్కి వెళ్ళింది లేదు. సో ఫస్ట్ పర్సన్ అనుకుంటాను. ఆల్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ అయ్యి. సో అసలు ఏం జరిగింది యాజ్ ఎ ఫాదర్గా? నా పెద్ద కొడుకు సివిల్ ఇంజనీరు, వాడు అక్కడ యుఎస్లో చదువుకున్నాడు, వాటిలో మాస్టర్స్ అన్నీ అక్కడే చేశాడు. ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. సో అట్లా వాడికి ఏదో లింక్తో ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేయడానికి లోపలికి వెళ్ళాడు, సివిల్ వర్క్ చేయడానికి. ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ అవి చేయాలంటే అక్కడ ఎయిర్ ఫోర్స్లో చాలా స్ట్రిక్ట్ కదా, ఎవరిని పడితే వాళ్ళు లోపలికి రానివ్వరు కదా. ఎయిర్ ఫోర్స్లో కూడా ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, ఎనీ కాంట్రాక్ట్ ఆర్ ఇంజనీర్. అంటే లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, వార్ ఫీల్డ్లో చేసేవాళ్ళు వేరు. ఒక మన సమాజంలో ఎన్నైతే ఉంటాయో అన్నీ పెద్దంటూ ఉంటాయి. వంట వండేవాళ్ళు, ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టులు, నర్సులు, రోడ్లు వేసేవాళ్ళు, అన్నీ గార్డెనింగ్ చేసేవాళ్ళు, నీళ్లు కొట్టేవాళ్ళు అన్నీ ఉంటాయి కదా. అట్లా ఒక సివిల్ ఇంజనీర్గా నా కొడుకు అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇండియా నుంచి చాలామంది ఆ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రాశారు. భారతదేశం నుంచి వాడు ఒకడే సెలెక్ట్ అయ్యాడు, జస్ట్ కంప్లీట్ అయిపోయింది.
కాయినింగ్ సెరమనీ అని జరుగుద్ది. ఆ సెరమనీకి తల్లిదండ్రులు మమ్మల్ని కూడా పిలిచారు. మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని వాడిని విష్ చేసి వచ్చామన్నమాట. వాడి భవిష్యత్తు ఇంకా అక్కడే వాడు నిర్ణయించుకున్నాడు. సో అక్కడ వాడు ఇంకా ఐ లవ్ యూ మై డియర్ సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ చిరంజీవి ఆకుల, ఐ లవ్ యూ మ్యాన్. సార్ అయితే నాకు డ్రీమ్స్లో మొట్టమొదటిసారి చెప్తున్నాను నీ గురించి. ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్స్. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నువ్వు గన్ పట్టుకొని ఉంటే రియల్గా మేము కథల్లో రాస్తుంటాం, రియల్ హీరోకి తేడా నేను చూశాను. నా కడుపును పుట్టడం, నీకు అన్నయ్య పేరు చిరంజీవి అని నీకు పెట్టుకోవటం, ఆయన ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. ఎప్పుడు చిరంజీవి అనేది థ్యాంక్ఫుల్గా ఉండాలి కూడా ఎంటైర్ మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రా.